జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇరాన్ విషయంలో మన మోడీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. ఇంతకో ఆ నిర్ణయం ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే ఓకేనా. ఇరాన్ అనేది ఒక షియా దేశం. అరబ్ దేశాల మధ్యలో ఉన్నప్పటికీ ఈ ఇరాన్ అనేది అరబ్ దేశం కాదు. ఇరాన్ ఒకటే అరబ్ దేశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి దేశం అన్నమాట. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి దేశం అంటే ఏదో పేరుకి ఏదో పెద్ద గొప్ప దేశం అని చెప్పి అనుకునేరు కాదు. వీళ్ళకున్నంత మత పిచ్చి పాకిస్తాన్ వాళ్ళు కూడా లేదు. ఈ ఇరాన్లో మహిళలు ఖచ్చితంగా బుర్కా కానీ హిజాబ్ కానీ ధరించాల్సిందే. అలాగే హిజాబ్ కనుక సరిగ్గా ధరించకపోతే వాళ్లకు ఊరిశిక్షే గతి. ఈ హిజాబ్కు సంబంధించి ఇదే ఇరాన్లో ఈ మధ్య పెద్ద ఎత్తున ఈ అల్లర్లు నిరసనలు అన్నీ కూడా జరిగినాయి. మీరు కూడా చూసుంటారు, వినుంటారు, అవునా కదా. ఈ ఇరాన్లో మానవత్వం కంటే మతానికే అధిక ప్రాధాన్యతనైతే ఇస్తారు. సూటిగా చెప్పాలంటే మతం విషయంలో ఈ ఇరానియన్లు నరరూప రాక్షసులు అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎంతసేపటికి కూడా ముస్లింల హక్కులు, ముస్లింల జీవితాల గురించి మాట్లాడతారు తప్పించి తీవ్రవాదం గురించి కానీ జిహాదీల గురించి కానీ అసలు మాట్లాడరు. అది ఎందుకో కూడా చెప్తా. పైగా ఈ ఇరాన్ ప్రభుత్వం గాజాలోని హమాస్ తీవ్రవాదులను, అలాగే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాదులను, అలాగే యెమెన్లో ఉన్నటువంటి హైతీ తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటుంది. ఇంకా పాకిస్తాన్కి దీనికి తేడా అయింది ఆలోచించండి మీరే. కానీ ఏంటంటే పాకిస్తాన్ ఒకరి దగ్గర అడకదొబ్బుతుంది, వీళ్ళు ఇంకొకరికి పోయి సాయం చేస్తారు, అంతే తేడా. చెప్పాలంటే రెండు కూడా ఉగ్రవాద దేశాలే అనమాట. ఈ ఉగ్రవాదులందరికీ కూడా ఆర్థిక సాయం చేయడం, మందుగుండు, ఆయుధాలను, ట్రైనింగ్ను, ప్లానింగ్ను మొత్తం అంతా ఇచ్చేది చేసేది ఈ ఇరాన్ ప్రభుత్వమే. ఆ విధంగా ఈ నరరూప రాక్షసులందరినీ కూడా తయారు చేసి వాళ్ళను ఇజ్రాయెల్ మీద కూసుకొలుపుతూ ఉంటుందన్నమాట. అందుకే ఇజ్రాయెల్ ఈ మధ్యన ఈ ఇరాన్ దుమ్ము దులిపి వదిలిపెట్టింది, అవునా కాదా. ఇరాన్ తయారు చేస్తున్నటువంటి అణుబాంబు కార్యక్రమాన్ని మొత్తంగా తుడిచిపెట్టి పారేసింది. కానీ నిజానికి ఇరాన్ది ఒకప్పుడు గొప్ప నాగరికత అన్నమాట. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఈ ఇరాన్ నాగరికతను పర్షియా నాగరికత అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. అతి ప్రాచీనమైనటువంటి 4-5 నాగరికతల్లో ఈ ఇరాన్కు చెందినటువంటి ఈ పర్షియా నాగరికత కూడా ఒకటి. అలాంటి నాగరికతను ఈ ఇరానియన్లు చేతులారా పాడు చేసుకున్నారు. తర్వాత ఇరాన్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఇరాను ఒక నాగరిక సమాజంగా ఉంటా వచ్చింది. కానీ మత పిచ్చి పట్టినటువంటి కొంతమంది ముల్లాల మూలంగా ఈ ఇరాన్ మళ్ళీ మధ్యయుగం కాలానికైతే చేరుకునిందనమాట. ప్రస్తుతం ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు అందరికి కూడా తెలుసు. ఇరాన్లో క్రిమినల్ గ్యాంగులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సరే, ఇరాన్ ఎలాంటిదైనా సరే మన దేశానికి మిత్ర దేశంగా ఉంటా వచ్చింది. సరే కాదనలా, ఎందుకంటే వ్యాపారం, ఒకరికొకరికి అవసరం, ఇవన్నీ చాలా కారణాలు అన్నమాట. కొన్ని సంవత్సరాల పాటు మనకు మూడి చౌరు నమ్మిందనమాట. ఎవరు? ఇరాన్ దేశం. ఆ తర్వాత ఈ ఇరాన్ పైన ఈ అమెరికా దేశం ఆంక్షలన్నీ కూడా విధించడంతో భారత్ కూడా ఇరాన్కి కొంచెం దూరంగా జరిగింది. అయితే మధ్యప్రాచ్య దేశాలైనటువంటి ఉజ్బెకిస్తాను, అదేవిధంగా కిర్గిస్తాను, కజకిస్తాను, తుర్కిమెనిస్తాను, అలాగే ఖైరగిస్తాన్ దేశాలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ల్యాండ్ లాక్డ్ దేశాలు అన్నమాట. అంటే ఈ దేశాలకు సముద్ర తీర ప్రాంతాలు లేవు, సముద్రం లేదు వీళ్ళకు. దీంతో ఈ దేశాలతో వ్యాపార వాణిజ్యాలను చేసేందుకు మనకంటూ ఒక రవాణా మార్గం అయితే కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ను మన భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంటే ఈ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్కు మన ఎగుమతులను, అదేవిధంగా దిగుమతులను ఈ ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ద్వారా నిర్వహిస్తున్నాం అన్నమాట. దీంతో ఇరాన్కు భారత్కు మధ్యన స్నేహ సంబంధాలు మరింతగా పెరిగినాయి. కానీ పాకిస్తాన్ విషయంలోనూ, అలాగే తీవ్రవాద విషయంలోనూ, జిహాదీల విషయంలోనూ, కాశ్మీర్ విషయంలోనూ ఏనాడు కూడా ఈ ఇరాన్ దేశం మన దేశానికి సపోర్ట్ చేయాల. పైగా ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. చూడండి, మన ద్వారా వచ్చే సంపాదన అయితే కావాలా, అభివృద్ధి అయితే జరగాల, కానీ మనకు మాత్రం సపోర్ట్ చేయరు. మన శత్రు దేశం పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తారు. అర్థమైందా? అయితే ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉండేటటువంటి కొన్ని జిహాదీ ఏజెన్సీలు ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని క్రిమినల్ గ్యాంగులతో ఒక డీల్ కుదుర్చుకున్నాయి. ఈ డీల్ ప్రకారం భారత్లో ఉండేటటువంటి యువకులను ఎలాగైనా సరే ఇరాన్కు తీసుకొస్తే ఇరాన్కు వచ్చినటువంటి భారతీయ యువకులను ఆ క్రిమినల్ గ్యాంగులు కిడ్నాప్ చేసి వాళ్ళ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి ఆ తర్వాత వాళ్ళని వదిలిపెడతారన్నమాట.
ఏమి కత్తో చూడండి. అంటే చూసేదానికి పైకి ఏమో ఇరాన్ మన శత్రు దేశం కాకపోయా, లావాదేవీలు జరుగుతూ ఉండే. ఆ ఇరాన్కే కదా ఏదో ఆడైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి మనోళ్ళు ఎవరైనా ఆశ పెట్టుకొని ఏదో పోతారో గుడ్డిగా పోతే జరిగేవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అది విషయం. ఆ భారతదేశమే కదా, భారతీయులే కదా, వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే అని చెప్పేసి ఈ ఇరాన్లో ఉండేటటువంటి క్రిమినల్ గ్యాంగులన్నీ కూడా ఒక ఆలోచనకైతే వచ్చినాయి. ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఈ జిహాదీ ఏజెన్సీలో మన భారతీయ యువకులకు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మబలికి వాళ్ళని విమానంలో నేరుగా ఇరాన్కు తరలించి ఇరాన్లో ఉన్నటువంటి క్రిమినల్ గ్యాంగులకు మన భారతీయులను అయితే అప్పగిస్తారు. ఇక ఆ క్రిమినల్ గ్యాంగులు మన భారతీయులను కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డాలర్ను డిమాండ్ చేసి ఆ తర్వాత వాళ్ళని వదిలిపెడతారు. ఇంత తతంగం జరుగుతుంది చూడండి. మన వాళ్ళకి చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే 3 భారతీయులను ఇదే విధంగా ఈ ఇరాన్కు చెందినటువంటి క్రిమినల్ గ్యాంగులు కిడ్నాప్ చేసినాయి. వాళ్ళను విడిచిపెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాయి. అంతే. ఇక ఈ విషయం మన కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోయింది. అంతే. ఇక భారత ప్రభుత్వం మన దేశం నుంచి కొంతమంది రాయబారులను ఇరాన్కి పంపించిందనమాట. అలాగే ఇరాన్లో ఉండేటటువంటి మన రాకుమారులు కూడా అలర్ట్ చేసింది. అంతే. ఇక మన రాకుమారులు విజృంభించినారు. ఈ క్రిమినల్ గ్యాంగులో ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని మన వాళ్ళను విడిపించి భారత్కి తీసుకొచ్చారన్నమాట. ఈ విధంగా ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీంతో మన భారత ప్రభుత్వం మన భారతీయులను ఉద్దేశించి ఎవరు కూడా మీరు ఇరాన్కు పోవద్దు, ఇరాన్ కనుక పోయినారంటే ఇంకెవరు కూడా తిరిగి రాలేరు నాయనా, ఇరాన్ను మనం ఎంత మాత్రం కూడా నమ్మలేం, ఇరాన్లో ఇటువంటి మోసపూరితమైనటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి భారతీయులు ఎవరు కూడా ఇరాన్కు పోవద్దని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం ఒక అల్టిమేటం జారీ చేసింది. ఇరాన్ మనకు మిత్రదేశం అయినప్పటికీ ఇరాన్కు ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇరాన్ అనేది క్రిమినల్ గ్యాంగులకు కేంద్ర స్థానం అంటూ బహిరంగంగానే మన కేంద్ర ప్రభుత్వం విమర్శించింది. పైగా ఇరాన్కు వెళ్ళేటటువంటి పర్యాటకులు కూడా ఇక పైన ఇరాన్కు వెళ్ళొద్దని, అసలు ఇరాన్లో పెద్దగా చూడాల్సిన ప్రదేశాలు కూడా ఏమీ లేవని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అంటే మన అమాయకమైనటువంటి భారతీయులను రక్షించుకోవడానికి ఇరాన్ మిత్రత్వాన్ని కూడా పక్కన పెట్టి మన మోడీ ప్రభుత్వం ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం అన్నమాట. దీని మూలంగా ఇరాన్తో మనకు విభేదాలు కూడా రావచ్చు. అన్నీ తెలిసినప్పటికీ మన మోడీ ప్రభుత్వం డైనమిక్గా వ్యవహరించింది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.